హాయ్ గైస్, ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్లో అడ్జస్ట్మెంట్ లేయర్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నాను. సో ప్రీమియర్లో అడ్జస్ట్మెంట్ లేయర్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం చెప్తాం. యాక్చువల్లీ అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఎఫెక్ట్స్ వేయాలనుకోండి, సేమ్ ఒక క్లిప్ మీద మీరు కొన్ని ఎఫెక్ట్స్ వేసారు, కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, లేదా సేమ్ ట్రాన్సాక్షన్స్ సేమ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ క్లిప్కి వేయాలంటే సేమ్ మళ్ళీ అదే సేమ్ ఎఫెక్ట్స్ తీసుకొని మళ్ళీ అరేంజ్మెంట్ చేసుకొని దాన్ని యానిమేట్ చేసుకొని ఇదంతా లెంత్ ప్రాసెస్ అనమాట. సో ఎగ్జాక్ట్గా వస్తుందన్న ఇది కూడా ఉండదు. కాబట్టి సేమ్ ఏదైతే మనం ఆ క్లిప్లో ఎడిట్ చేసామో, మనము ఎఫెక్ట్ చేసామో సేమ్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ క్లిప్ మీద రావాలి అంటే మనం అడ్జస్ట్మెంట్ లేయర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని ఆ అడ్జస్ట్మెంట్ లేయర్లో ట్రాన్సిషన్స్ కానీ లేదంటే యానిమేషన్స్ కానీ ఏవైనా చేసి, సో దాన్ని తీసుకొచ్చి సేమ్ కాపీ తీసుకొని మనం దీన్ని కాపీ అనేది తీసుకోవచ్చు, లేదంటే సేమ్ ఎక్స్ట్రా అనేది దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు సపోజ్ ఒక క్లిప్కి కలర్ కరెక్షన్ చేశారు. ఓకే, ఆ క్లిప్కి మంచిగా కలర్స్ అన్నీ అప్లై చేశారు, మంచిగా ఆ కలర్స్ అనేది యూజ్ చేశారు. సేమ్ కలర్స్ నాకు మిగతా క్లిప్స్ కావాలి అంటే ఇప్పుడు అన్ని క్లిప్స్ మీద మీరు ఎడిటింగ్ చేయలేరు. ఓకే, సేమ్ అన్నిటికీ మళ్ళీ అలా కలర్ కరెక్షన్స్ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో అదే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటే, సో దాని మీద ఎఫెక్ట్స్ చేస్తే ఆ అడ్జస్ట్మెంట్ లేయర్ అని మొత్తం రిమైనింగ్ క్లిప్స్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్నాను కదా, సో నేను దీనికి అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది అప్లై చేస్తాను. అడ్జస్ట్మెంట్ లేయర్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదండి. మనకి ఇక్కడ ఈ లేయర్స్ ఈ న్యూ ఐటెం దగ్గర మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంటుంది. లేదు అనుకుంటే ఫైల్స్లోకి వెళ్ళిపోయి న్యూలోకి వెళ్ళిపోతే మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంటుంది. ఓకే, అలాగే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన ఇక్కడ న్యూ ఐటెం ఉంటుంది. న్యూ ఐటెంలో అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఉంటుంది. ఓకే, మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా పాపప్ వస్తుంది. ఓకే అనేది మనకి ప్రాజెక్ట్ మెనూలోకి అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయరు ఏ క్లిప్ మీద కావాలంటే ఆ క్లిప్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ క్లిప్ మీద కొంచెం ఎడిటింగ్ చేయాలనుకుంటున్నా, కలర్ కరెక్షన్స్. ఓకే, కలర్ ప్యానల్లోకి వెళ్ళిపోయాను. ఓకే, నేను ఇలాగా కలర్ కరెక్షన్స్ అనేది చేసుకున్నా. సేమ్ ఇదే మనం దీని మీదకి అప్లై చేద్దాం. ఓకే, అడ్జస్ట్మెంట్ లేయర్ దీని మీద కూడా అప్లై అయింది. ఓకే, సో ఇలా మనం అడ్జస్ట్మెంట్ లేయర్ని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక క్లిప్ మీద మన ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకొని, సో మిగతా ఏవైతే ఐటమ్స్ ఉంటాయో క్లిప్స్ వాటన్నిటి మీద మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇదే ఎఫెక్ట్స్ని నేను ఇక్కడ కూడా అప్లై చేశాను. సో ఇక్కడ కూడా అప్లై అయ్యింది. ఓకే, సో ఇలా మనకి లేదు అనుకుంటే ఇక్కడ ఈ క్లిప్ ఇక్కడ లైటింగ్స్ వేరు కాబట్టి మనం ఇక్కడ తగ్గట్టు మళ్ళీ ఇంకో అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది తీసుకొని ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ తీసుకొని సో ఇలా మనం కలర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. మన అడ్జస్ట్మెంట్ లేయర్ని ఇలా మనం ఒక కలర్ కరెక్షన్ ఏదైనా చేస్తే సో దాన్ని మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి కూడా మనకి అది అప్లై అయ్యింది. ఓకే, చూసారు కదా, ఇక్కడ లైటింగ్ ఉంది కదా, మొత్తం గ్రీనరీలోకి కన్వర్షన్ అయిపోయింది. ఓకే, ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యింది. సో ఇలా మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్తో ఇలా యూజ్ చేసుకోవచ్చు.